అక్కడ ఉన్న తెలంగాణ హిందువులతో కలిసి ఉన్నందుకే ఇప్పటికీ చార్మినార్లోని కొన్ని గల్లీలు మనం ధైర్యంగా తిరగలుగుతున్నాం. అబద్ధం, పచ్చి అబద్ధం. ఇది తెలుసుకోవడం మీకు తెలీదా? మీకు తెలీదా ఈ నిజాలు? మాకు తెలుసు, నీకు తెలియదు. మాకు తెలుసు మీకు తెలియదు. అర్థమైందా? దొంగ కొన్ని గల్లీలు దాటి పోలేరు. మొన్న ఒక రోజేమో బాణం పట్టుకొని ఇట్లా చర్చి మసీదు చూపెట్టింది. మళ్ళా ఇదేముండ పోయి మళ్ళీ పోయి నాకు ఓటేమో మళ్ళీ అడుక్కుంటుంది మసీదులో. ఎన్ని ముస్లింస్ ఉన్నారంటే చీకటి అయిన తర్వాత స్ట్రీట్ లైట్స్ ఉండవు ఆడపిల్లలకి వెళ్ళడానికి. పెట్టిద్దామే, ఎవడాపుతున్నాడే పెట్టిద్దాం. ఎవడాపుతున్నాడు? 100 సంవత్సరాలు వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది సమస్య? నీ బీజేపీ పార్టీ ఎత్తే భారతదేశంలో ప్రశాంతంగా ఉంటది. భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుంది. మీరు బీజేపీ రాగానే గొడవలు అయితే ఒక్క డెవలప్మెంట్ జరగదు. సైన్స్ కాంగ్రెస్ ఉంటే సైన్స్ కాంగ్రెస్ ఎత్తేసారు. అదేమన్నదిరా? దానికి రాజకీయాలకు ఏం సంబంధం రా? ప్లానింగ్ కమిషన్ ఉంటే ప్లానింగ్ కమిషన్ లేకపోతే ఇల్లే కట్టలేము. ప్లాన్ లేకపోతే దేశాన్ని ఎట్లా నిర్మిస్తాం? ప్లానింగ్ కమిషన్ ద్వారానే మనం అన్ని ఫండ్స్ అలొకేట్ చేసి నిర్మిస్తే నువ్వు రాగానే ఫస్ట్ ఎత్తేసింది ప్లానింగ్ కమిషన్ అంటే నీకు నిర్మించేది లేదు. నీ బీజేపీ పార్టీ ఎత్తే భారతదేశం ఇప్పటి వరకు ఒక చైనా అని అన్నిటిని దాటిపీకేది. బరాబర్ మాట్లాడతాం. కేసీఆర్ ఏం నినాదం ఇచ్చిండు? అందరం తెలంగాణ కోసం ఏం కొట్లాడినాం? బతకడానికి వచ్చిన దాని గురించి మాకు గొడవ లేదు. మా బతుకుదెరువు లేకుండా చేస్తా అంటే మరి మేము బతకాలి కదా. ఇది మా ప్రాంతం కదా. మా ట్యాక్స్ డబ్బుల మీద మా తండ్రులు మా తాతలు కట్టిన ట్యాక్స్ డబ్బుల మీద కూడా ఇప్పుడు ఈ గడ్డ డెవలప్ అయింది. మరి మాకు అస్తిత్వం నువ్వు బతకడానికి వచ్చిన మాకు బతుకుదెరువు లేకుండా చేస్తా అంటే మేము ఎందుకు కూరుకుంటాం? మా అస్తిత్వాన్ని కాపాడుకోవాలి కదా. బరాబర్ వెళ్ళగొడతాం. బతుకుదెరువు వచ్చిన లెక్క ఉంటా అంటే ఉండు. మమ్మల్ని మా బతుకుదెరువు లేకుండా చేస్తా అంటే వెళ్ళిపో. భారత రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలే మా బతుకుదెరువు లేకుండా చేయమని. రాయలే అట్లా అంబేద్కర్ గారు. ఇది భారతదేశం, ఇది భరతమాత పిల్లలందరం. నీ భరతమాత కాన్సెప్టే ఈ జాతీయవాదులు చేసింది. అది బీజేపీ సంబంధం లేదు. అది భరతమాత కాన్సెప్ట్. ఎందుకంటే హిందువులు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనరా అంటే పాల్గొంటలేరని చెప్పి ఇట్లా మాత అంటేనన్నా పాల్గొంటారేమో, ఒక యూనిటీ వస్తుందేమో, ఒక దేశభక్తి వస్తుందేమో అని అప్పుడు జాతీయవాదులు స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ అది బెంగాల్లో. ఇది భరతమాత కాన్సెప్ట్. ఈ కాళీమాత, భవానీ మాత, ఈ భరతమాత అని అలా బీజేపీకి సంబంధం లేదు. ఏది జర పాపులర్ అవుతుందో దాన్ని మాది అని చెప్పుకోవడం అంతే. ఆయన అదేంది ఆ బ్రిటిష్ వ్యతిరేకంగా కొట్లాడని బాంబేలో ఆయన వినాయక చవితి సెలబ్రేషన్స్ పెద్దగా చేసిండు ఆయన బాలగంగాధర్ తిలక్. దానికి ఆర్ఎస్ఓకి సంబంధం లేదు. ఆర్ఎస్ఓ ఎవ్వడు కొట్లాలి స్వతంత్రం కావాలని వద్దని బ్రిటిష్ వానికి వాడి మీద అగ్రిమెంట్ రాసుకొని 60 రూపాయలు పెన్షన్ తీసుకున్నారు. చెప్పండి ఎక్కడన్నా హెడ్గే వాకారు ఎవడు హిందూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేందుకు పిలుపునిచ్చారు సావర్కర్ కానీ, గోల్వాల్కర్ ఇట్లాంటి వాళ్ళు కానీ, ఈ శ్యామాప్రసాద్ ముఖర్జీ కానీ ఎవడు స్వతంత్ర ఉద్యమంలో కొట్లాడలే. బాలగంగాధర్ తిలక్ కొట్లాడిండు. ఆ యొక్క వినాయక చవితి సెలబ్రేట్ చేస్తాడు ముంబైలో. ఓకే, ఇట్లనే ఈ యొక్క భరతమాత కాన్సెప్ట్ తెచ్చిన బెంగాల్లో చాలా మంది కొట్లాడారు అప్పుడు ఉన్న వాళ్ళంతా. ఇది కాంగ్రెస్ ని ఎవరైతే ఒరిజినల్ స్థాపించారో ఆ యొక్క డబ్ల్యూసి బెనర్జీ ఇంకెవరెవరో ఉమేష్ చంద్ర బెనర్జీ ఇంకెవరెవరో గాళ్ళు తెచ్చిన కాన్సెప్ట్ ఇది. అది కూడా ఎప్పుడు వచ్చింది అంటే ఆయన వాడు లార్డ్ కర్జన్ అంటే ఆయన 1905లో బెంగాల్ విభజన చేసిండు. 1885 కాంగ్రెస్ పెట్టారు. ఓకే, సో ఆ బెంగాల్ విభజన టైంలో పుట్టుకొచ్చిన కాన్సెప్ట్ ఇది భరతమాత. ఓకే, అది జాతీయవాదులు దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు చేసేది తప్ప ఆర్ఎస్ఎస్ కి ఎలాంటి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ కి 1% కూడా సంబంధం లేని కాన్సెప్ట్ ఇది భరతమాత. ఓకే, కానీ అది మేమంటారు, పటేల్ మావాడు అంటారు. అంటే మీకు చెప్పుకోవడానికి చరిత్ర లేదు, మంచి చేసిన చరిత్ర లేదు. మీకు చెప్పుకోవడానికి మంచి చేసిన నాయకుడు లేడు, చెడగొట్టిందే ఉంది. కాబట్టి వేరే పార్టీలలో వేరే దేశంలో ఉన్నటువంటి వేరే వాళ్ళ యొక్క మంచిది మాది అని చెప్పుకోవడం తప్ప మీకు సొంతంగా ఏమీ లేదు. ఎందుకంటే మీరు చేసింది చెడగొట్టుడు, దోపిడి తప్ప. కొట్లాటలు పెట్టాలి, దోపిడీ చేయాలి. మోడీ నిజం అనుకున్నారా? మోడీ తపన పడ్డా పోతాడు. ఒక దేశ ప్రధాని అన్న సిగ్గుశరం మర్చిపోయి కాంగ్రెస్ వస్తే మీ మంగళసూత్రాలు గుంజుకుంటది అని ఓడి చెప్పిండు. ముస్లింల పార్టీ ముజ్రా పార్టీ అని ఓడి చెప్పిండు. గోద్రాల కరసేవకులని 300 మందిని చంపినోడు వాడు. ఆ కరసేవకు బూచిగా చూపెట్టి 3000 మంది ముస్లిం చంపినోడు వాడు కాంగ్రెస్ వాడా?
ఎప్పుడు కాశ్మీర్ ఎప్పుడు ఎక్కడ దేశంలో ఎక్కడ గొడవలు జరిగినా ఏది కాంగ్రెస్ హయాంలో జరిగినాయా, బీజేపీ హయాంలో జరిగినాయా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కొన్ని జరిగితే కాంగ్రెస్ వాడు వాటికి ఏది పార్లమెంట్ మీద దాడి వాజ్పేయి ఉన్నప్పుడు జరిగితే అప్పుడు ప్రభుత్వం మారినాక కాంగ్రెస్ వచ్చినాక దాన్ని విచారణ చేసినాం. వాడి అఫ్జల్ గురి అనేటువంటి ఉరి శిక్ష చేసినాం. వాళ్ళతో చేయించేది కూడా వీడే. అర్థమైందా? మళ్ళీ కాంగ్రెస్ అంటావు చేయించేదాన్ని నువ్వు. మొన్న పార్లమెంట్ మీద దాడి జరిగింది, ఇప్పటి వరకు విచారణ జరిగిందా? ఆ పొగబాంబు పెట్టినాడు ఎవడో ఇప్పటివరకు ఎవరికి తెలుసా? పుల్వామా దాడి జరిగింది, 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చింది దేశంలోకి ఎవరికి తెలుసా? మొన్న పహల్గామ్లో వాడు ఇంతమంది సెక్యూరిటీ, మనకి శాటిలైట్లు సెక్యూరిటీ ఉండగా వాడు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఆ గన్మెన్లు తెలుసా ఇప్పటివరకు ఎవరికన్నా? వాడు యూట్యూబ్ ట్రావెలర్ అంట, పాకిస్తాన్ పోయిందంట, ఆమె చేయించిందంట, దానికి కూడా ఆధారం లేదు. కానీ అసలు గన్లు పట్టుకొని వచ్చినాడు ఎక్కడి నుంచి వచ్చిండు, యాడికి పోయిండు ఎవరికైనా తెలుసా? దాని మీద విచారణ జరిగిందా? అంటే వాళ్ళతో చేయించేది నువ్వే, వాళ్ళకి ఫండింగ్ ఇచ్చేది నువ్వే, వాళ్ళకి ఆయుధాలు సప్లై చేసేది నువ్వే, విచారణ చేయండి నువ్వే. కానీ ఈ చచ్చిపోతున్నాడు వాడు ఆర్య బనియా కాదు, ఆర్య బ్రాహ్మణుడు కాదు, మళ్ళీ అంతా శూద్ర బిడ్డలే. ఆర్మీలో చచ్చిపోతున్న వాళ్ళు శూద్ర బిడ్డలే, మొన్న పహల్గామ్లా ఇంకో దగ్గర చంపుతుంది శూద్ర బిడ్డలే. దీన్ని ఓటుగా మలుసుకోవాలి. దొంగ మండ. ఖబర్దార్, ఇంకెవ్వరైనా ఎప్పుడైనా ఇక్కడ నుంచి హిందువులు కొట్టుకున్నారంటే మీది మాది మనందరి సర్వనాశనం మనమే కోరుకున్నట్టు లెక్క. ఇదే కాంగ్రెస్ కి కావాలి. మాకెందుకుంటుంది డివైడ్ అండ్ రూల్? అందరం కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. నేరం చేస్తే ఎవరినైనా శిక్షిస్తాం. మీరు చెప్తున్నారు అన్నమాట, కాంగ్రెస్ ఏనాడు చెప్పదు కూడా. మీరు డివైడ్ చేస్తున్నారు. పొద్దుగాలు వేస్తే ముస్లిం ప్రజా సమస్య కాకుండా పొద్దుగాలు వేస్తే ముస్లిం బూచి చూపెట్టి డివైడ్ చేసి హిందువుల ఓట్ల కోసం మీరు లంగరాజకీయం చేస్తారు తప్ప హిందువులకు ఒక్క మంచి చేస్తలేరు. కాంగ్రెస్ వాడు ఇవాళ రుణమాఫీ చేసిండు, కాంగ్రెస్ వాడు బస్సు ఫ్రీ ఇచ్చి పెట్టిండు. ఆ బస్సులు ఎక్కిపోతున్నారు ఎవరు? హిందువులు కాదా? బీజేపీ పాలిత రాష్ట్రంలో అట్లా చేయంగా మేము ఆపుతున్నా, కాంగ్రెస్ వాడు ఆపుతుండా? నువ్వు బస్సు ఫ్రీగా పెడతా మధ్యప్రదేశ్లోనో, అస్సాంలోనో, నీ యూపీలనో, లేకపోతే అక్కడ రాజస్థాన్లోనో, గుజరాత్లో కాంగ్రెస్ వాడు వద్దంటుండా? అంటే చెప్తే ఇప్పుడు మన కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ చేసింది, ఆ రైతులు ఎవరు? హిందువులు కాదా? లేకపోతే ఆ పంట సాయం చేసింది హిందువులు కాదా? మరి అట్లా బీజేపీ పాలిత రాష్ట్రం కాంగ్రెస్ వాడు ఆపుతుండా? ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం ప్రతి నియోజకవర్గంలో, అందులో చదువుకునే పిల్లలు హిందువులు కాదా? మరి నువ్వు అట్లాంటి బీజేపీ పాలిత రాష్ట్రం కట్టంగా కాంగ్రెస్ వాడు వద్దంటుండా? ఓన్లీ ముస్లింలకే అట్టు అంటుండా వాడు? ఇలా కాంగ్రెస్ రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి చేసినా, సంక్షేమ పథకం ఇచ్చినా, సన్నబియ్యం ఇస్తే ఓన్లీ ముస్లింలకు ఇస్తుండే వాడు, హిందువులకు ఇస్తలేడు. ఏం మాట్లాడుతావు? నీ అట్లా సన్నబియ్యం బీజేపీ పాలిత రాష్ట్రం కాంగ్రెస్ వాడు వద్దంటుండా హిందువులకి? ఏం మాట్లాడితే ఏముండా? ఏదైనా మాట్లాడితే మేక్ సెన్స్ మాట్లాడాలి, ఒక డేటాతో మాట్లాడాలి. బురద తాగుతా అంటే నీ ఇజ్జత్ పోతున్నది, ఇది అంతా అబద్ధం చెప్తుందని నీ ఇజ్జత్ పోతుంది. నెక్స్ట్ టైం నీ వీడియో ఈ మాత్రం టైం కేటాయించి చూస్తున్నాం, నెక్స్ట్ టైం అది కూడా చూడం, ఎవడు పట్టించుకోడు, నీ వాల్యూ అవుతుంది.